కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగుతుంది. అధికార పార్టీ కీలక నేతల అండదండలతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. క్వారీల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఈ ఇసుక దోపిడీ వ్యవహారంలో జిల్లా అధికారుల పాత్రపైన ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో టీఎస్ఎండీసీ సహకారంతో కాంట్రాక్టర్లు మరింత రెచ్చిపోతున్నారు. అక్రమ వసూళ్లకు తెరలేపి సహజ సంపదను దోచుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీ స్పీడ్ అందుకుంది. గత కేసీఆర్ సర్కార్ మాత్రం ఇసుక ధరలు అందరికీ అందుబాటులో తేవాలనే లక్ష్యంగా పెట్టుకుని ఇసుక క్వారీలు నిర్వహించాలని నిర్ణయించి ఆ మేరకు పాలసీని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతో పాటు వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ పాలసీని తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిధిలోని ఇసుక క్వారీలు అక్రమాలకు నిలయంగా మారాయి. అధిక ధరలకు ఇసుకను విక్రయించి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీఎస్ఎండీసీ పేరిట లారీల యజమానులు చెల్లించిన మొత్తం కంటే 5-6 టన్నులు అధికంగా లారీల్లో ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. గోదావరి నదిలోని ఇసుక క్వారీల్లో అక్రమంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు. ఒక్కో లారీ నుంచి 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 9 క్వారీల నుంచి ప్రతిరోజు 700 లారీల్లో వరంగల్, హైదరాబాద్ మహానగరాలకు 17,100 టన్నుల ఇసుక రవాణా జరుగుతున్నది. రోజుకు ఒక్కో లారీకి 5,000 రూపాయల చొప్పున దాదాపు 30 లక్షల రూపాయల చొప్పున దోపిడీ జరుగుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి ఈ దందా సాగిస్తున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఈ దందా జోరందుకున్నది. క్వారీల వద్ద దోపిడీ, అక్రమాలపై టీఎస్ఎండీసీ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని లారీ యజమానులు వాపోతున్నారు. గోదావరి నదిలో తవ్విన ఇసుకను అక్కడి నుంచి రవాణాకు అనుగుణంగా ఉండే ప్రాంతానికి తరలించి అక్కడ స్టాక్ యార్డ్ను ఏర్పాటు చేశారు. ఇలా ఇసుకను తవ్వి స్టాక్ యార్డ్ వరకు రవాణా చేసేందుకు టీఎస్ఎండీసీ కాంట్రాక్టర్లను నియమిస్తుంది. క్యూబిక్ మీటర్ చొప్పున కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తుంది. నదిలో ఇసుక తవ్వకం, రవాణా మాత్రమే కాంట్రాక్టర్ల పనులుగా ఉంటాయి. అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి అనుచరులే కాంట్రాక్టర్లుగా ఉండడంతో ఇక్కడి వ్యవహారాలన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు సిండికేట్గా మారి గోదావరి ఇసుకతో కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. టీఎస్ఎండీసీ పేరుతో ఆన్లైన్లో శాండ్ ఆర్డర్ రిసిప్ట్ చూపించిన వారికి అందులో పేర్కొన్న ప్రకారం క్వారీల వద్ద లారీల్లో ఇసుకను ఉచితంగా లోడింగ్ చేయాలి. ఈ లోడింగ్ కోసం క్వారీల్లో అదనంగా 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. క్వారీల వద్ద కాంటా వేసినందుకు ఒక్కో లారీ నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇసుక గాలికి చెదరకుండా లోడైన టార్పాలిన్, ప్లాస్టిక్ కవర్ కట్టేందుకు క్వారీల వద్ద ఒక్కో లారీకి 1,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఇసుక డంపింగ్ యార్డుకు వెళ్లిన లారీ లోడింగ్తో బయటకు వచ్చే ఒక్కో లారీకి 5,000 రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, మహాదేవ్పూర్ పరిధిలో గోదావరి నదిలో ఉన్న ఇసుక రీచ్లు కాంట్రాక్టర్లకు, టీఎస్ఎండీసీ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. కాళేశ్వరం పరిధిలో మద్దులపల్లి, అన్నారం కామన్ క్వారీ, అన్నారం బరాజ్ అప్స్ట్రీమ్ క్వారీ, కొల్లూరు 2, పలుగుల 5, పలుగుల 8, పలుగుల 11, పలుగుల 6, మహాదేవ్పూర్ పరిధిలోని పెద్దంపేట క్వారీల నుంచి ప్రతిరోజు 700 లారీల్లో వరంగల్, హైదరాబాద్ నగరాలకు 17,100 టన్నుల ఇసుక రవాణా జరుగుతున్నది. టీఎస్ఎండీసీ క్వారీలు, యార్డ్ల వద్ద లారీలలో లోడింగ్ చేసే ధరను రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 375 రూపాయలుగా నిర్ణయించింది. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, సర్వీస్ ఛార్జీ, రోడ్డు డ్యామేజీ ఛార్జీలు కలిపి టన్నుల ప్రకారం డీడీ మొత్తం ఉంటుంది.
లారీల పరిమాణం ప్రకారం 16.38 టన్నులు, 21.06 టన్నులు, 26.52 టన్నుల లోడింగ్కు అవకాశం ఉంటుంది. టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో శాండ్ సేల్స్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇసుక అవసరమైన లారీ ఓనర్లు ఆన్లైన్లో డబ్బులను చెల్లిస్తారు. అయినా లారీలు క్వారీలకు వస్తున్నప్పుడే అక్కడ సిబ్బంది లారీ డ్రైవర్ల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారు. 2,000 రూపాయలు ఇచ్చిన వారికి 1 బకెట్, 4,000 రూపాయలు ఇచ్చిన వారికి 2 బకెట్ల చొప్పున లారీల్లో అదనంగా ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఇక బకెట్కు సుమారుగా 5-6 టన్నులు అదనంగా ఎక్కువ ఇసుక లోడ్ అవుతున్నది. మరోవైపు తుంగభద్ర నది నుంచి ఇసుక తరలిస్తున్న జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇసుక ట్రాక్టర్ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతుల ఆధారంగా తూర్పు గార్లపాడు శివారులో ఇసుక రీచ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. శుక్రవారం ఏపీ పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామానికి వచ్చి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులు రాజోలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శాంతినగర్ సిఐ సిబ్బందితో చేరుకున్నారు. గద్వాల జిల్లా అధికారులు ఏపీ ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను కొలిక్కి తీసుకొచ్చారు. దీంతో నదిలో ఇసుక కోసం వచ్చిన 64 ట్రాక్టర్లకు 5,000 రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు సమాచారం.